రాజకీయాల్లో ఎందుకు ఈ తిట్ల దండకాలు ఎక్కువ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి? ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం అనేది? అంటే వేరే తేడాలేం లేవు కదా! రాజకీయంగా, ఆర్థికంగా వీళ్ళు దాదాపు అవే విధానాలు, హ్మ్. అదే కార్పొరేట్‌లు, అవే పాలక వర్గాలు, అవే రాజకీయాలు అనుసరిస్తుంటారు. హ్మ్. కాబట్టి వ్యక్తిగతంగానో లేకపోతే ఏమన్నా సామాజిక కోణాలు, మతాలు, కులాలు ఇట్లాంటి వాటి ద్వారా ఆకర్షించే ప్రయత్నం. హ్మ్. సో, అసలు విషయం లేకుండా మిగిలినవి మాట్లాడాలన్నప్పుడు అంతే కదా! అవును. ఇప్పుడు మన చర్చకి ఏమైనా టాపిక్ ఉందంటే మనం ఆ టాపిక్ మీద మాట్లాడతాం. అవును. అది లేకుండా ఆకర్షించాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఏదో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇంక ఓకే. అనవసరమైనవన్నీ రావాలి. అట్లా జరుగుతుంది. అది అవసరార్థం వచ్చిందే. హ్మ్. అనవసరం అని మనం అనుకుంటున్నాం కానీ, హ్మ్. వాళ్ళ అవసరం అవసరార్థం ఏంటంటే అవసరాలను పక్కన పెట్టడం. ఓకే. అది కరెక్టే. అసలు అవసరాలు పక్కన పెట్టి అది అసలు అవసరాలంటే ఏంటి? ధరలు ఎలా పెరుగుతున్నాయి? ఉద్యోగాలు దొరుకుతున్నాయి లేదా? ఉద్యోగ భద్రత ఉందా? లేదా ఉదాహరణకి ఇప్పుడు లేబర్ కోడ్ 5 లేబర్ లాస్ ఇప్పుడు వచ్చినాయి. 8 గంటలు పని దినం కోసం పెద్ద పెద్ద ఇది చేసి చికాగో దగ్గర నుంచి మన ఇక్కడి వరకు పోట్లాడి సాధించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా లేబర్ కోడ్ రాగానే పని గంటలు విపరీతంగా పెరిగిపోతాయి. జాబ్ పెరిగిపోతుంది. సెక్యూరిటీ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు నిన్న ఒకాయన వెంచర్ క్యాపిటలిస్ట్ మాట్లాడుతున్నాడు. ఆయన 2018లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 2018లోనే ఆయన పెట్టుబడి పెట్టాడంట. హుహు. హ్మ్. ఆయన ఏం చెప్తున్నారంటే 80% మంది వైద్యులకు ఉద్యోగాలు పోతాయి, ఏఐ వస్తాయని చెప్తున్నాడు ఆయన. హ్మ్. వైద్యులకు. వైద్యులకి. ఇంక హ్మ్. మిగతా వాళ్ళ సంగతి మీరు ఊహించండి. అంతేగా తప్పనిసరిగా ఉండేది తప్పదు. వైద్యం కదా! వైద్యులు. వాళ్ళకే. లేతే గూగుల్ సుందర్ పిచ్చయ్యే చెప్తున్నారు. ఏమని అంటే సీఈఓలకు కూడా చాలా మందికి ఎసరు వస్తుంది. జాగ్రత్త పడడం చాలా మంచిది. నేను కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాను. హ్మ్. సో, ఇవన్నీ నిజాలు కదా! వీటి యెస్. గురించి అసలు ఎక్కడ మనం చర్చిస్తాం. కరెక్టే. ఎంతసేపు రాజకీయాల చుట్టూతోనే చర్చలు జరుగుతున్నాయి తప్పించి వ్యక్తిగత ఈ ప్రయోజనాలు ప్రయోజనం లేకపోతే సంకుచితమైన విషయాలు